ముల్లాన్పూర్లో భారత జట్టుకు తిరుగు లేకుండా పోయింది. ఆఫ్ఘాన్తో మ్యాచ్లో రఫ్ ఆడించింది. టెస్ట్ మ్యాచ్ను జస్ట్ 3 రోజుల్లోనే ముగించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్ల దూకుడు ముందు ఆఫ్ఘనిస్తాన్ నిలువలేకపోయింది. కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 3వ రోజు ఆటలో క్రీజ్లో నిలదొక్కుకోవడంలో ఆఫ్ఘాన్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్లకు 113 పరుగులతో 3వ రోజు ఆట కొనసాగించిన ఆఫ్ఘాన్ చూస్తుండగానే ప్యాక్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే పరిమితమైంది. ఆఫ్ఘాన్ తరపున అత్యధికంగా రహ్మద్ షా 60 పరుగులు సాధించాడు. ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘాన్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ నిలబడలేకపోయింది. పర్యాటక జట్టు బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 112 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ఘాన్ను కుప్పకూల్చటంలో మానవ్ సుతార్ కీలకంగా నిలిచాడు. అరంగేట్ర ఇన్నింగ్స్లోనే 6 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ చొప్పున తీశారు. రెండో ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 3, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ చొప్పున తీశారు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 7 వికెట్లు తీయడమే కాకుండా 28 పరుగులు సాధించిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా మ్యాచ్లో భారత ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ విశ్వరూపం చూపించాడు. సూపర్ సెంచరీ సాధించాడు. 126 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇదే మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు సాధించారు. అరంగేట్ర మ్యాచ్లోనే ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న మానవ్ సుతార్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కుర్ర క్రికెటర్కు చాలా ఫ్యూచర్ ఉందంటూ మాజీలో ప్రశంసలు గుప్పిస్తున్నారు.